వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. కెరియర్ లో ఎన్నో ఛాలెంజింగ్ పాత్రల్లో నటించి మెప్పించారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. చిరుత సినిమాతోనే మెగా వారసుడిగా తనదైన మార్క్ చూపించడంలో సక్సెస్ అయ్యాడు. మాస్ లో మాసివ్ స్టార్ గా తనని తాను నిరూపించుకునే సత్తా ఉందని రామ్ చరణ్ నిరూపించారు. నటించిన రెండో సినిమా మగధీర టాలీవుడ్ బెస్ట్ సినిమాగా నిలవడమే గాక జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చల్లో నిలిచింది. టాలీవుడ్ టాప్ 20 సినిమాల జాబితాలో రికార్డుల పరంగా ఎప్పటికీ మగధీర నిలిచి ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ తర్వాత చరణ్ ఎంచుకున్న మార్గం ఏమిటో అందరికీ తెలిసిందే. వరుసగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలో నటించి విజయాలు అందుకున్నాడు. రచ్చ, నాయక్, ఎవడు వంటి పక్కా మాస్ చిత్రాల్లో నటించి బాక్స్ ఆఫీస్ వద్ద ఎదురే లేకుండా చూసుకున్నాడు. అయితే చరణ్ లో ప్రయోగాత్మకతకు ఆస్కారం లేదా అనుకుంటున్న టైంలో ధృవ లాంటి భారీ ప్రయోగంతో మరోసారి మైమర్పించాడు. ఆ వెంటనే రంగస్థలం లాంటి మరో ప్రయోగం. ఈసారి ఏకంగా ఇండస్ట్రీ రికార్డులనే తిరగరాశాడు. రంగస్థలం చిట్టిబాబుగా చెర్రీని తెలుగు జనం ప్రేమించారు, గౌరవించారు కూడా. రొటీన్ మాస్ సినిమాల హీరోనే అని హేళన చేసిన వాళ్ళే గొప్ప నటుడు అని చరణ్ ని కీర్తించారు. కెరియర్ పరంగా ప్రయోగాలు చేయలేక కాదు, నిర్మాత సేఫ్టీ ముఖ్యమని పదే పదే ఆలోచించే హీరోని చరణ్ ప్రతిసారి చెబుతుంటారు. అందుకే మెగాస్టార్ లా కెరియర్ ఆరంభమే ప్రయోగాలు చేయాలన్న ఆలోచన చేయలేదు. తనని నమ్మే దర్శక నిర్మాతల హీరోగా నిరూపించుకునేందుకు ప్రయత్నించారు. మున్ముందు చరణ్ ఇంకా ఎన్నో ప్రయోగాలు చేయబోతున్నారు, సవాళ్లను ఎదుర్కోబోతున్నారు. ఆ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది. ఇక తన కెరియర్ బెస్ట్ సినిమాని ఇచ్చిన జక్కన్న దర్శకత్వంలో ప్రస్తుతం RRR చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ పాత్ర ఎంతో విలక్షణమైనది. స్వాతంత్ర సమరయోధుడు మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ అభినయించనున్నారు. అయితే అల్లూరి వీరుడు కాకముందు ఎలా ఉండేవారు అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నామని, వీరుడు అవ్వడానికి దారితీసిన కారణాలని చూపిస్తున్నామని రాజమౌళి చెప్పకనే చెప్పారు. మీరు తెరపై చూసినా మీకు బాగా తెలిసిన సీతారామరాజు కానే కాదు, పూర్తిగా ఫిక్షనల్ సీతారామరాజును చూస్తారని ట్విస్ట్ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా చరణ్ ని పూర్తిగా కొత్త యాంగిల్లో చూపిస్తున్నారని అర్థమవుతోంది. చరణ్ కి జోడీగా ఆలియా భట్ లాంటి టాప్ స్టార్ నటిస్తోంది. ఆ ఇద్దరి మధ్య రొమాన్స్, కెమిస్ట్రీ, పైగా మెగా ఫ్యాన్స్ ఎక్కువగానే ఊహించుకుంటున్నారు. భారతదేశ #1 దర్శకుడి నిర్దేశనంలో చరణ్ కెరియర్ బెస్ట్ రోల్ నటిస్తున్నారు. RRR ఇండియా లెవెల్లో రికార్డులు తిరగరాయడం, సంచలనాలు సృష్టించడం ఖాయమన్న చర్చ సాగుతోంది. అయితే నేడు చరణ్ బర్త్డే సందర్భంగా RRR టీం నుంచి ఇంకేదైనా గ్లిమ్స్ ను అభిమానుల ముందుకు తెస్తారని ఆశించారు. కానీ ఇంతవరకు అలాంటిదేమీ లేదు. RRR నిర్మాణ సంస్థ సింపుల్ గా చరణ్ కి బర్త్డే శుభాకాంక్షలు చెప్పి సరిపుచ్చుకుంది. ఇది చెర్రీ అభిమానులకు కాస్తంత నిరాశ అని చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అశేష అభిమానుల తరపున హ్యాపీ బర్త్డే టు యూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.